అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇది చంద్రబాబు నాయుడు గారి నైజం. ఓటుకు కోట్లతో దొరికిపోయాడు ఈ బాబు. హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చాడు ఈ బాబు. పారిపోయి వచ్చిన తర్వాత ఇవాళ తెలంగాణలో భావోద్వేగ తెలంగాణలో మన ప్రజలు అక్కడ ఉన్నారు అని, మన వాళ్ళు అక్కడ ఉన్నారు అని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. పవన్ ఈ యాక్టరు, ఈ ఫ్యాక్టరు కూడా మాట్లాడతాడు. ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఈనాడు, ఈ TV5 కూడా మాట్లాడతాయి. ఇదే అడుగుతా ఉన్నా నేను. తెలంగాణ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకులను, ఏపీ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తా ఉంది అని చెప్పి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళు నిజంగా బెదిరిస్తా ఉన్నారు అని అంటా ఉన్నావు, మరి ఈనాడు రామోజీరావు గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారిని బెదిరించారా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇదే చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్లో ఆస్తులు ఉన్నాయి, మళ్ళా ఆస్తులు ఏమైనా వాళ్ళు ఏమైనా లాక్కున్నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు ఎంతటి అన్యాయస్తుడు అని అంటే, రాజకీయ లాభం కోసం భావోద్వేగాలను రెచ్చగొట్టి మన వారికి అక్కడ ఉన్న మన వారికి అపకారం చేస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలను ఒక్కసారి గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను ఈ మాదిరిగా పాలన చేశాను, ఇంత గొప్పగా పాలన చేశాను, నా పాలన చూసి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని అద్భుతమైన పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నది ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నేను ఫలానిది చేశాను కాబట్టి నాకు ఓటేయండి అని చెప్పి అడగలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇవి అడగలేక చంద్రబాబు నాయుడు గారు జగన్ అధికారంలోకి వస్తే ఏదో జరిగిపోతుంది, ఇంకొకటి ఏదో జరిగిపోతుంది, తెలంగాణ వాళ్ళు ఇట్లా అంటాడు, ఇంకొకటి ఇట్లా అంటాడు, తాను చేసిన పాలన మీద నుంచి ప్రజలను దృష్టిని మరల్చడానికి కోసం రోజుకొక కథ తీసుకొని వస్తాడు. ఒకరోజు తెలంగాణలో కేసీఆర్ అంటాడు, మరో రోజు తానే మా చిన్నాన్నను చంపిస్తాడు, చంపించిన తర్వాత తన పోలీసుల చేత తానే ఎంక్వైరీ చేయిస్తాడు, ఎంక్వైరీ చేయిస్తూ తానే తన పత్రికలు తన టీవీలలో తానే వక్రీకరిస్తూ రాయిస్తాడు, తానే చంపిస్తాడు, బుడత మా మీద జల్లుతాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతిరోజు ఇదే చూస్తూ ఉన్నాం. తన పాలన మీద చర్చ జరగకూడదు. ఈ 5 సంవత్సరాల తన పాలన మీద చర్చ జరిగితే తనకు డిపాజిట్లు రావు అన్న సంగతి తనకు బాగా తెలుసు. కాబట్టి తన పాలన మీద చర్చ జరగకూడదు అని రోజుకొక కొత్త అంశం తీసుకొస్తా ఉన్నాడు. రోజుకొక కొత్త అంశం తీసుకొని వచ్చి భావోద్వేగాలతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లను దండుకునే కార్యక్రమం చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. గత 20 రోజులుగా చేస్తా ఉన్న కుట్రలు ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా.